ఏపీ అకాడమీ స్టాక్ మార్కెట్ డైలీ సిరీస్ డే 3. షేర్ వర్సెస్ స్టాక్. షేర్. ఒక షేర్ అంటే ఒక నిర్దిష్ట కంపెనీలో మీకు ఉన్న యాజమాన్యంలో ఒక యూనిట్. మీరు ఏదైనా కంపెనీ షేర్లను కొనుగోలు చేస్తే ఆ కంపెనీలో కొంత భాగం మీకు చెందినదని భావించాలి. ఉదాహరణ, మీరు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కొంటే మీరు రిలయన్స్ ఇండస్ట్రీస్లో భాగస్వామి అవుతారు. ఒకవేళ రిలయన్స్ 10 మిలియన్ షేర్లు జారీ చేస్తే మరియు మీ వద్ద 10,000 షేర్లు ఉంటే మీరు ఆ కంపెనీలో 0.1% యాజమాన్యం కలిగి ఉన్నట్టే. స్టాక్. స్టాక్ అనేది సాధారణ పదం. ఇది ఒక వ్యక్తి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కంపెనీలలో పెట్టుబడి పెట్టిన విషయాన్ని సూచిస్తుంది. అంటే మీరు వివిధ కంపెనీలలో పెట్టుబడిగా పెట్టుకున్న షేర్ల మొత్తం స్టాక్గా పిలువబడుతుంది. ఉదాహరణ, మీరు టాటా మోటార్స్, ఇన్ఫోసిస్ మరియు హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లను కొనుగోలు చేస్తే మీరు ఈ కంపెనీల్లో స్టాక్స్ కలిగి ఉన్నట్లవుతుంది. ఇక్కడ స్టాక్స్ అనేది మీకు ఉన్న మొత్తం పెట్టుబడిని సూచిస్తుంది.